హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. 100 రూపాయలకే ప్యాంటు షర్ట్ దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? అలాగే 5,000కే ఐఫోన్ దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? ఏ బ్రాండెడ్ ల్యాప్టాప్స్ కైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ కైనా ఇక్కడైతే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, అది కూడా చాలా చీప్ రేట్. 100 రూపాయలకే ప్యాంటు షర్ట్ ఏందిలే, వీడియో ఫేక్ ఏమో అనుకుని దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే బెంగళూరు చోర్ బజార్ లో అంతే. ఫుల్ వీడియో డీటెయిల్స్ కోసం ఇప్పుడైతే కంప్లీట్ వీడియోని చూడండి. ఈ వీడియో కోసం మనము బెంగళూరులో ఎవ్రీ సండే జరిగే చోర్ బజార్ కి అయితే వచ్చాము. ఈ సండే బజార్ అయితే మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఈ బజార్ లో పర్చేస్ చేయడానికి యూత్ అయితే చాలా ఎగబడి వస్తారు. ఎందుకంటే ఇక్కడ క్లాతింగ్ ఐటమ్ చాలా చీప్ రేట్ కే వస్తాయి, అది కూడా ట్రెండీ స్టైల్స్ ఇక్కడ అవైలబుల్ లో. ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ క్రౌడ్ అంతా మార్నింగ్ 3 o'clock కి ఈ యొక్క మార్కెట్ లో ఈ క్రౌడ్ అయితే గ్యాదర్ అయి ఉంది. ఈ సండే మార్కెట్ లో ఇంపార్టెంట్ గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఈ బ్రాండెడ్ మరియు ఇంపోర్టెడ్ షూస్ ని సెల్ చేసే ప్లేస్ ని అయితే కంపల్సరీగా చూడండి. ప్లేస్ ని విజిట్ చేసేటప్పుడు నా యొక్క సజెషన్ ఏంటంటే, ఇక్కడ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితేనే మీరు దాని రేట్ అడిగి చేతికి తీసుకొని దాన్ని ఫైనలైజ్ అయితే చేయండి. ఏదో కామ్ గా రేట్ అడిగి ముందుకెళ్ళామంటే వీళ్ళు మనతో గొడవ పడడానికి చాలా రెడీగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సిండికేట్. కానీ వీళ్ళ దగ్గర ట్రెండీ షూస్ అండ్ ఫ్లిప్స్ అయితే 100% దొరుకుతాయి, అవి కూడా మంచి బ్రాండ్స్ లో. ఇంతకీ ఈ ప్లేస్ ని చోర్ బజార్ అనడానికి గల రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ ఐటమ్స్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ దగ్గర ప్లేసెస్ నుండి ఇవైతే దొంగతనంగా తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ రేట్స్ కి హాఫ్ రేట్స్ కి అమ్మేస్తూ ఉంటారు. ఈ వీడియోలో కనిపించే మోటార్స్ కానీ ఏసీ కూలర్స్ కానీ గ్రీజర్స్ కానీ ఇవన్నీ దొంగతనంగా తెచ్చేటివే. కాకపోతే ఇవి ఎక్కడి నుంచి తెస్తారనేది ఎవరికీ తెలియదు. మార్కెట్ లో ఎక్కువగా సేల్ అయ్యేటివేంటో తెలుసా? ఈ యొక్క సెంట్లు అత్తర్లు ఇలాంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కాకపోతే వీటి మ్యాటర్ ఏంటంటే ఇవి నియర్ బై ఎక్స్పైరీలో ఉంటాయి, అందువల్లే చాలా తక్కువకి ఇస్తూ ఉంటారు. తొందరపడి ఇలాంటివైతే కొనకండి. ఈ సండే మార్కెట్ లో ఓల్డ్ కాయిన్స్ మరియు యాంటిక్ ఐడల్స్ అయితే అమ్ముతూ ఉంటారు. బయట షోరూమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఐడల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా చీప్ రేట్ కే అయితే వస్తూ ఉంటాయి. మార్కెట్ లో ఎవరైనా కొనుక్కోదగ్గవి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ట్యాప్స్, ఈ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది హోల్సేల్ రేట్ కంటే చాలా బల్క్ క్వాంటిటీలో వీళ్ళు తెస్తారు కాబట్టి చాలా తక్కువకే ఇస్తారు. 20 రూపీస్కే ట్యాప్ ఇస్తారంటే మీరు నమ్ముతారా? ఇక్కడైతే ఈ మార్కెట్ లో ఎవరు బట్టలు అమ్ముతూ ఉన్నా 50, 100, 200 తప్ప దానిపైన నెంబర్ అయితే ఖచ్చితంగా మీకు వినిపించదు. కావాలంటే మీరే వినండి. ఈ మార్కెట్ లో బట్టలు ఇలా చీప్ రేట్స్ కి అమ్మడానికి గల రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ అమ్మే బట్టలన్నీ ఫ్యాక్టరీ సర్ప్లస్, అంటే ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బట్టలన్నిటిని హోల్సేలర్స్ కి పంపియంగా మిగిలిన డెడ్ స్టాక్ ఈ యొక్క ఫ్యాక్టరీ సర్ప్లస్. ఈ స్టాక్ ని ఫ్యాక్టరీ వాళ్ళు కేజీల లెక్కన బయట వాళ్ళకైతే అమ్మేస్తారు. అవి తెచ్చుకున్న వాళ్ళు వీటిని పీస్ రేట్ లో 100, 200 లెక్కన బయట మార్కెట్ లో రీటైల్ గా అయితే అమ్మేస్తారు. అందువల్లనే ఇవి చాలా చీప్ రేట్ కి అయితే వస్తాయి. వచ్చిన వాటిలో బ్రాండెడ్ ఫస్ట్ కాపీ బట్టలు కూడా ఉంటాయి. అందుకోసమే యూత్ లో వీటికి అంత క్రేజ్. ఈ మార్కెట్ లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ టాయ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అయినటువంటి ల్యాప్టాప్స్, ప్రింటర్స్ కూడా అమ్ముతూ ఉంటారు. చూసి రైల్వే స్టేషన్ లో ఉండాల్సిన మిషనరీ ఏంది వీళ్ళు ఎత్తుకొని వచ్చేసారేమో అనుకున్నాను. కాకపోతే అది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడైతే సీసీ కెమెరాలు కూడా అమ్ముతున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా సీసీ కెమెరాలు ఎత్తుకొని వచ్చి అమ్మే ప్లేస్ ఇది ఒకటేనేమో భూప్రపంచం మీద. ఇప్పుడు కనిపిస్తున్న స్ట్రీట్ లో అయితే ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి స్టవ్లు, మిక్సీలు, ఎలక్ట్రిక్ కుక్కర్స్ వంటివి ఎక్కువగా ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఆటా మెషిన్ అంటది. ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఏదైనా మిక్సీ కావాలని షోరూమ్ కి వెళ్ళినా ఇన్ని బ్రాండ్స్ అయితే దొరకవేమో. ఈ అన్న వాళ్ళు పాపం కష్టపడి ఇన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాటర్ మోటార్ మాదిలాగే ఉంది. ఈ మధ్యనే మా ఇంట్లో కాంపౌండ్ లోపల ఉన్న ఈ యొక్క వాటర్ మోటార్ ని ఎవరో దొంగలు తీసుకొని పోయారు. అది ఇదేనేమో అని నాకు అనిపిస్తుంది. అని ఏం చేస్తాం, మన వస్తువు అని మనం తెలిసినా ఇక్కడ డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి, లేకపోతే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఈ మార్కెట్ అలాంటిది. మీరు కూడా ఏదైనా ప్రోడక్ట్స్ పోయింటే ఇక్కడ వచ్చి వెతుక్కోండి ఫ్రెండ్స్, మేబీ కనిపించవచ్చు. ఈ మార్కెట్ లో అక్వేరియంస్, వాటి ప్రోడక్ట్స్ అయినటువంటి ఫిష్ ఫుడ్ ఇలాంటివి చాలా చీప్ రేట్ కే దొరుకుతాయి. కనిపిస్తున్నటువంటి ఫిష్ కాస్ట్ అయితే స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని అయితే వాళ్ళు చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఆయన గ్లూ స్టిక్స్ అయితే అమ్ముతూ ఉన్నాడు. ఈ గ్లూ స్టిక్స్ తో డ్యామేజ్ అయినటువంటి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అయితే చాలా క్లియర్ గా అతికించేయచ్చట. అందులో అతికించిన తర్వాత వాటర్ పోసినా అవి లీక్ కావట. ఆయన ప్రాక్టికల్ గా చేసి మరీ చూపించాడు. ఈ చోర్ బజార్ ని బెంగళూరులో అయితే సండే మార్కెట్ అని అంటారు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఈ మార్కెట్ వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఈ యొక్క సండే మార్కెట్ లో అయితే కొనుక్కుంటారు. ఈ మార్కెట్ ని మీరెవరైనా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 9 లోపే ట్రై చేయండి. ఎందుకంటే 9 తర్వాత క్రౌడ్ అయితే చాలా ఓవర్ గా అయిపోతుంది. ఈ మార్కెట్ ని విజిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మార్కెట్ లో దొంగలు కూడా ఎక్కువ. మీ దగ్గర ఉన్న బ్యాగుల్ని, పర్సుల్ని కొట్టేసడానికి చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడైతే మొబైల్ పౌచెస్ అమ్ముతున్నారు. ఏ పౌచ్ తీసుకున్నా 30 రూపీసే అంట. కాకపోతే నాకు కావాల్సిన మోడల్ అయితే నాకు దొరకలేదు. మనమే వెతుక్కోవాలి మనకు కావాల్సిన మోడల్ ఏది అని. హెల్మెట్ అయితే సూపర్ కదా ఫ్రెండ్స్. ఈ హెల్మెట్ ని పాపం ఎవరు కొన్నారో ఎవరు కమ్మారో వీళ్ళ దగ్గరికి అయితే వచ్చి చేరిపోయింది. దీని రేట్ 800 రూపీస్ చెప్పాడు అతను. ఫైనల్ గా నేను చెప్పబోయే నా సజెషన్ ఏంటంటే, ఈ మార్కెట్ ని మీరు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడైతే మీరు తీసుకెళ్లిన బ్యాగుల్ని, మీ మొబైల్ ఫోన్ ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఈ మార్కెట్ లో అయితే తిరగండి. అలా లేకుండా కేర్లెస్ గా ఉన్నారంటే మన వస్తువుల్ని మనమే డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ మార్కెట్ లో ఒక్క విషయానికి జోలికైతే అస్సలు వెళ్ళొద్దండి. అదేంటంటే అక్కడక్కడ స్ట్రీట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, బెంగళూరు చోర్ బజార్ యొక్క పరిస్థితి. మీకు ఈ ప్లేస్ నచ్చి ఉంటే
ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, పర్వాలేదు. బట్టలు అయితే చాలా తక్కువకే వస్తాయి. పోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.